అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరువులో పోయినప్పుడు కొంచెం మోటార్ తీసుకొని రానిపోయినాము. అవి సడన్గా వాటర్ వచ్చేసినాయి. అందుకనే అవి పక్కనే గుండు మీద ఎక్కుతున్నాము. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు గ్రామ నాయకుల్ని, పోలీసు వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని మొత్తం పంపించి మమ్మల్ని కాపాడినారు. రెస్క్యూ టీం ద్వారా మమ్మల్ని కాపాడినాడు. ఎమ్మెల్యే సార్ వారికి మా ధన్యవాదాలు. మేము అందరి దారిన వాటర్ తీసుకొని చేనులకు పొలాలకు నీళ్లు కట్టుకుంటాం. అందరి వచ్చిన వలన మేము మోటార్లు తీసుకురాని పోయినాం చెరువులోకి. మేము పోయినప్పుడు తక్కువ ఉన్నాయి వాటర్. మేము లోపల పోయిన తర్వాత ఎక్కువ వచ్చినాయి. అవి మోటార్ తీసుకొని వచ్చేటప్పుడు అందరి నీళ్ళు ఎక్కువై దొబ్బే వలన మేము ఒక గుండెకి కూర్చున్నాము. మన ఎమ్మెగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ గారు, మన గొనియాల మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన ఐరన్ బండ గ్రామ నాయకులు అందరు కలిసి, పోలీసు వారు అందరూ కలిసి మమ్మల్ని తోలుకొని వచ్చినారు బయటికి. భారీ వర్షాల కారణంగా ఐరన్ బండ గ్రామంలో ఉన్న 7 మంది మా గ్రామస్తులు ఒక మోటార్ తేవడానికి, అంటే పొలానికి నీళ్లు కట్టుకోవడానికి పోయే మోటారు తేవడానికి పోయి ఈ వరద ఒకేసారి రావడం వల్ల వాళ్ళు చిక్కుకోవడం అనేది గాలిదిన ప్రాజెక్టులో. అదేవిధంగా పక్కన ఉన్న ఒక బండరాయి మీద వీళ్ళు దాదాపు 4 గంటల నుంచి ఇప్పుడు రాత్రి 10:30 వరకు వాళ్ళు ఆ గుండె మీదే ఉండడం అనేది. అందులో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యే సార్ గారు దీన్ని వెంటనే స్పందించి రెవెన్యూ సిబ్బందికి, అదేవిధంగా పోలీసు వారికి, ఇతర నాయకులకు, రెస్క్యూ టీంకి, ప్రాజెక్టు ఫిషరీస్ వాళ్ళకి, బోటు వారికి అందరికీ సకాలంలో స్పందించి వాళ్ళని పంపించడం వల్ల ఈ రెస్క్యూ టీము బాగా స్పందించి మా గ్రామస్తుని 7 మందిని కాపాడినారు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్కి, గ్రామంలో ఉన్న ప్రతి నాయకులకి అందరూ ఇక్కడ
ఇక్కడ పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళకి ధైర్యం నింపి ఇక్కడ తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.